ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ కు లోపాయకారి ఒప్పందం ఉందన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం నిరాశ నిస్పృహలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పాల్గొనలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయన్న వినోద్ కుమార్ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పెట్టిన ఈ ఎమ్మెల్సీ ఎన్నిక విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము లోపాకాయ ఎలాంటి ఒప్పందాలు లేవు, ఏం లేవు. మీకు ఎన్నికలు వచ్చేసరికి అటు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇద్దరు ఓడిపోతారు. డెఫినెట్ గా చెప్తున్నా ఇది చాలా తప్పుడు. ఈ ఎలక్షన్స్ అనేది ఎక్కడైనా ఎన్యూమరేషన్ ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేయాలి. ఇప్పుడు ఏమైతే ఎన్యూమరేషన్ మొత్తం నువ్వు వెబ్సైట్ పెట్టేస్తాడంటే ఇప్పుడు క్యాండిడేట్లు పోటీ చేస్తా అనుకున్నాడు పోయి ఓట్లు నమోదు చేపించాడు. అసలు నా ప్రకారంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ లోపటనే చాలా తప్పిదనాలనే బ్రిటిష్ పాలకులు పెట్టిందే ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి దీనిపైన మా పార్టీకి అభిప్రాయం ఉంది. సరే, పోటీ చేసినప్పుడు చేస్తాం, పోటీ చేయనప్పుడు చేయలేదు. ఇదివరకు కూడా ఒకసారి పోటీ చేసినాం, ఒకసారి పోటీ చేయలేదు. మా ప్రకారంగా దీన్ని డెఫినెట్ గా మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. కొంత నిరాశ నిస్పృహలో ఉన్నాం. మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఉన్న విషయాలు చెప్తున్నా, దీని మొహమాటం లేకుండా.